ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన నంబర్ గురించి తెలుసుకుందాం. మనం జనరల్గా పోలీసులతో అవసరం పడితే 100కు డయల్ చేస్తాం. అదే హాస్పిటల్ అయితే 108, అగ్ని అయితే అంటే ఏదైనా ప్రమాదం జరిగితే 101కు డయల్ చేస్తాం. అదే మహిళా భద్రత గురించి 181, ఇట్లాంటి డిఫరెంట్ నంబర్తోని మనం డయల్ చేస్తూ ఉంటాం. కానీ ఈ మధ్యలో దేశంలో వన్ నేషన్ వన్ నంబర్ అనే ఒక కొత్త స్కీమ్, అంటే ప్రజల భద్రత దృష్ట్యా ఈ నంబర్ను క్రియేట్ చేసారు. ఈ నంబర్ 112 112 ఇవి డయల్ చేయడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటాయి. 112. రెండో విషయం ఏంటంటే దీనిలోనే పోలీస్ శాఖ, అంటే మీరు డయల్ చేస్తే పోలీస్ శాఖకు 100 కొట్టాలి కదా, అవసరం లేదు. పోలీస్ శాఖ ఒకటి. రెండోది అంటే ఇక్కడ ప్రమాదం జరిగినా లేకపోతే ఎవరికైనా ఇబ్బంది కలిగిన, ఆరోగ్యరీత్యా హెల్త్ బాగాలేకపోయినా, గర్భిణీ స్త్రీలకు కానీ దీని అన్నిటికి కూడా 112. ఇంత 108 ఉండే కదా, ఇప్పుడు 112 డయల్ చేస్తే సరిపోతుంది. అట్నే అగ్నిమాపక సిబ్బంది, అంటే అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకునే వాళ్ళు కూడా మీకు ఇది ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది రిసీవ్ చేసుకున్నాక దానికి సంబంధించిన మీ చెప్పిన వివరాల ప్రకారం వాళ్ళు వెంటనే దానికి కనెక్ట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్రమాదం జరిగింది అనుకోండి, అంబులెన్స్ సంబంధించిన విభాగానికి తెలియజేస్తారు, అంటే వైద్యానికి సంబంధించింది. అదే ఒక అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి, దానికి సంబంధించిన విభాగానికి వాళ్ళు మెసేజ్, అంటే ఆ దగ్గరలో మీరు ఫోన్ చేసిన వెంటనే మీ లొకేషన్ వాళ్ళకి తెలుస్తుంది. ఇంతకుముందు తెలిసేది కాదు, ఇప్పుడు తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెల్పూర్ నుండి ఫోన్ చేసారు అనుకోండి, ఖచ్చితంగా మీ లొకేషన్ వాళ్ళకి తెలిసిపోతుంది. ఏ లొకేషన్ నుండి మీరు ఫోన్ చేస్తున్నారని తెలిసిపోతుంది. ఇంకొక విషయం, మీ పేరుతో సహా అక్కడ పడుతుంది. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీ పేరుతో సహా అక్కడ పడుతుంది. మీ పేరు, మీ వివరాలు అక్కడ పడతాయి. ఇంతకుముందు ఆ సిస్టమ్ తక్కువ ఉండేది, ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఉన్న లొకేషను మీ పేరుతో సహా అక్కడ వివరాలు పడతాయి. కాబట్టి మీరు ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రమాదం జరిగితేనే వాళ్ళకి కాల్ చేయాలి, లేదనుకోండి దాని కథ వేరే ఉంటుంది. అది దాని సంగతి తర్వాత. ముందు 112 గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఇది 100 అంటే మనం 100 డయల్ చేస్తాం కదా ఎక్కువ, అది పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించింది. ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన విభాగం దీనిలో విలీనం చేశారు. ఇంకొకటి మహిళా భద్రతకు సంబంధించి 181, ఇది కూడా దీనిలోనే దానికి సంబంధించిన షీటింగ్ రావడం కానీ, మహిళలకు భద్రత కల్పించడం కానీ అది కూడా దీనిలోకే చేసేది. నెక్స్ట్ అంబులెన్స్ 108, ఇది కూడా దీనిలోకే చేసేసారు. అంటే ఇది విలీనం, ఇవన్నీ ఒకటే దానిలో ఉంటాయండి. వీటితో పాటు బాల కార్మికుల నిర్మూలన వ్యవస్థ అని ఒకటి ఉంటుంది. పిల్లల్ని ఎవరైనా హింసించినా, ఇబ్బంది పెట్టినా దానికి 1098 అనే నంబర్ ఉండేది. ఇప్పుడు దాన్ని కూడా తీసేసి అది కూడా 112 కిందకి పంపించేసేది. సీనియర్ సిటిజన్స్కి ఏదైనా ఇబ్బంది కలిగినా, అంటే ఏదైనా వాళ్ళకు పేరెంట్స్ వేరేగా ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు అనుకోండి, విదేశాలలో జాబ్ చేస్తున్న పేరెంట్స్ ఎక్కడైనా వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా రక్షణ కోసం ఈ నెంబర్ డయల్ చేస్తారు. అంటే వాళ్ళు వేరే ప్రాంతంలో ఉన్నా కూడా, మీ వాళ్ళు వేరే ప్రాంతంలో ఉన్నా కూడా, అంటే అక్కడ ఉండే పోలీస్ విభాగానికి కానీ, అంబులెన్స్ విభాగానికి కానీ ఇది సర్వీస్ చేయడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, మీ పేరెంట్స్ ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నారనుకోండి, అక్కడికి అంబులెన్స్ పోవడానికి కూడా ఈ 112 అనేది చాలా వరకు సహకరిస్తుంది. అట్లా వీళ్ళకు సలహాలు, సూచనలు, ఇట్లాంటి హెల్ప్ లైన్లు వేరే ఉంటాయి అన్నట్టు. దానికి సంబంధించిన వివరాలు మనం తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు అగ్నిశాఖ, బాల నిర్మూలన శాఖ, మహిళకు సంబంధించిన ఒకటి, రక్షణ శాఖ ఒకటి, ఫైర్ స్టేషన్, వైద్యకు సంబంధించిన ఎవరికైనా ప్రమాదం ఉన్నా కూడా ఈ నెంబర్కు డయల్ చేసుకోవచ్చు. ఇవన్నీ విలీనం చేసి ఒకే దానిలో 112 కింద. జాతీయ రహదారుల మీద ఏదైనా పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు ఇలాంటివి కూడా జరిగినప్పుడు ఇంతకుముందు 1033 నెంబర్ ఉండేది, అది కూడా 112 కిందకే పోయింది. ఇంకొక విషయం, లాస్ట్గా ఒక విషయం చెప్తాను. ఒక వ్యక్తికి ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని విపత్తులు జరుగుతాయి, అంటే వరదలు రావడం కానీ, లేకపోతే భూకంపాలు రావడం కానీ, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడ ఒక వ్యక్తి మీద ఒక చెట్టు కింద పిడుగుపడడం కానీ, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా 112, అంటే దానికి ఒక ప్రత్యేక విభాగం ఉండేది. 1070 అని దానికి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉండేది.
ఈ టోల్ ఫ్రీ నెంబర్లు అన్నీ కలిపి 112 కింద విలీనం చేసారు. అంటే ఇది ఒక 18 రకాల సేవలను 112 చేస్తుంది. దీంతోపాటు ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, ఏమైంది, ఆ వివరాలు కూడా మీకు కాల్ చేస్తే వాళ్ళు అక్కడ ఉన్న సిబ్బంది ఆ డ్రోన్ కెమెరా పంపిస్తారు. అంటే సిటీలో కొన్ని విభాగాలుగా విభజించి కొన్ని కెమెరాలు డ్రోన్ కెమెరాలు పంపించి అక్కడ ఏం జరుగుతుంది ప్రమాదం, మరి అక్కడ ఏం జరిగింది అనేది కూడా తెలుసుకోవడానికి, తొందరగా తెలుసుకోవడానికి ఇట్లాంటి టెక్నాలజీని కూడా ఇంప్లిమెంటేషన్ చేసారు. మరింత సమాచారం కోసం మరికొన్ని టోల్ నంబర్ల గురించి ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ద వాచింగ్. థ్యాంక్ యూ ఫర్